హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. ఈరోజు 15 డే మన 75 డేస్ ఛాలెంజ్లో రోజులాగే యాజ్ యూజువల్గా టైంకి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వర్కౌట్స్కి వెళ్దామని చెప్పేసి కాఫీ ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయ్యాను. కానీ వేరే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ వేరే ప్రాక్టీస్ చేస్తూ కొంచెం ఆగి వెళ్దామని చెప్పేసి అది ఎలా ప్రాక్టీస్ చేసే టైం అంతా అక్కడే అయిపోయింది. వర్కౌట్కి ఎక్కువ టైం లేకపోయేసరికి వెళ్ళినా కానీ ఎక్కువగా వర్కౌట్ చేయలేకపోయాను అనిపించింది. అందుకే దానికి ముందు రోజు కూడా ఇంగ్లీష్ క్లాస్ మిస్ అవ్వటం వల్ల ఈరోజు ఎలాగైనా సరే క్లాస్ మిస్ అవ్వకూడదని చెప్పేసి క్లాస్ తర్వాత వర్కౌట్ గురించి ఆలోచిద్దామని చెప్పేసి క్లాస్కి అయితే వెళ్ళాను. క్లాస్కి మొబైల్ తీసుకెళ్ళలేదు, అందుకే వీడియో అక్కడ షూట్ చేయలేకపోయాను. క్లాస్ నుంచి వచ్చాక కూడా అక్కడ జరిగిన డిస్కషన్ బట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్కి ఎలా అయినా వెళ్ళాలి అని అనిపించింది. అందుకే వర్కౌట్ని తర్వాత ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ స్కిప్ చేద్దామని చెప్పేసి వర్కౌట్ అయితే స్కిప్ చేసేసాను. ఆఫ్లైన్ ఎగ్జామ్కి వెళ్ళాను. అక్కడ ఎగ్జామ్ 1 o'clock అయితే ఫినిష్ అయిపోయింది. ఎగ్జామ్ టైంలో కూడా వీడియో అయితే తీయటం మర్చిపోయాను. ఎగ్జామ్ తర్వాత లంచ్ ఫినిష్ చేసేసుకొని వేరే కరెంట్ అఫైర్స్ అయితే అది ఒక ప్రిపేర్ అయిపోయి వేరే నోటిఫికేషన్, అది ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ ఆఫీసర్ది, అది అప్లై చేస్తూ ఈరోజు అయితే టైం అలాగే అయిపోయింది. ఆఫ్టర్నూన్ వేరే వర్క్ చేసుకొని ఇంకా ఈవినింగ్ వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి 5:30కి జిమ్కి అయితే వచ్చేసాను. ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేద్దామని, థర్స్డే కాబట్టి నా ప్లాన్ ప్రకారం చెస్ట్ వర్కౌటే అనుకున్నాను. జిమ్ కూడా కొంచెం ఫ్రీగా అనిపించింది, చూడగానే చాలా లక్కీగా అనిపించింది. ఈవినింగ్ ఏ టైంలో ఎప్పుడు రాలేదు, అండ్ ఈవినింగ్ టైం కూడా నాకు ఇదే కొంచెం బెటర్ అనిపించింది ఆ క్రౌడ్ని చూసి. మార్నింగ్ టైం నాకు వీడియో షూట్ చేయడానికి కానీ మిగతా విషయాలకి కొంచెం ఇబ్బందిగా ఉండేది అనిపించింది. బట్ టైం అలా గడిచే కొద్దీ క్రౌడ్ అయితే యాజ్ యూజువల్ మార్నింగ్ లాగే పెరిగిపోయింది. బట్ బెటర్ దాన్ వర్కౌట్స్కి వస్తే బెటర్ దాన్ మార్నింగ్ టైం కంటే బెటర్గా ఈవినింగ్ టైం కొంచెం బెటర్గా పర్ఫామ్ చేశాను అనిపించింది. యాక్చువల్గా 2 days నుంచి బాడీలో కూడా సమ్ ఏదో డిఫరెంట్ చేంజ్ ఏదో అనిపిస్తుంది. చేంజ్ అది డైట్ వల్ల కావచ్చు, సమ్ ఏదో అయితే. బట్ వర్కౌట్ ఫినిష్ చేశాక అయితే ఆ చేంజ్ అయితే మళ్ళీ అనిపించలేదు. కానీ ఈరోజు చెస్ట్ వర్కౌట్ మాత్రం ముందు కంటే చాలా బాగా అన్ని సెట్స్ ప్రాపర్గా ఫామ్తో పాటు ఎన్నైతే వేరియేషన్స్ ఉన్నాయో అన్ని వేరియేషన్స్ కంప్లీట్ చేశాను. చాలా మంచిగా అనిపించింది. ఇంకా వేరియేషన్స్ కూడా చేశాను, బట్ అవి వీడియో షూట్ చేయడానికి అప్పటికే చెప్పాను కదా, కొంచెం క్రౌడ్ ఎక్కువ పెరిగిపోవటం వల్ల వీడియో షూట్ చేయడం కుదరలేదు. కానీ వీలైనంత వరకు అన్ని వేరియేషన్స్ అయితే చెస్ట్లో చేశాను. ఈ వేరియేషన్ వచ్చి నేను ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు, ఇదే ఫస్ట్ డే. దీనికి ముందు కానీ ఎప్పుడు కానీ నీకప్పుడు ఇది చేసిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అందుకే కొంచెం డిఫరెంట్గా అనిపించింది చేస్తున్నప్పుడు. బట్ ఓకే, నేనే ఇంకా దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేయాలనిపించింది. అందుకే నాకు దీని ఎఫెక్ట్ అంతా నా బాడీ మీద తెలియలేదు. దీనికంటే మిగతా వర్కౌట్సే కొంచెం బెటర్గా చేయగలిగాను. ఈ వేరియేషన్ కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ చేస్తున్న కొద్దీ కొంచెం బెటర్గా అనిపించింది. నా లెఫ్ట్ ఎల్బోలో సంథింగ్ ఎప్పటి నుంచో ఒక పెయిన్ ఉండేది, అది 2-3 days నుంచి ఇంకా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే ఇలాంటి డిఫరెంట్ అది బాడీని కొంచెం స్ట్రెచ్చింగ్ విన్యాసాలు అయితే చేస్తున్నా. ఏదన్నా ఎక్కడన్నా మజిల్ స్ట్రక్ అయి ఉంటే కొంచెం రిలీజ్ అయ్యి కొంచెం బెటర్గా అనిపిస్తుందేమో అని చెప్పి అలా చేస్తూ ఉన్నాను. బాడీ రికవరీకి ఏదైనా సప్లిమెంట్ అయితే యూస్ చేయాలేమో అనిపిస్తూ ఉంది. కొంచెం
వర్కౌట్స్ అయితే చేస్తున్నా అండ్ స్ట్రెంగ్త్ అయితే సేమ్ యాజ్ యూజువల్గా అంతే బాగా ఉంది, కానీ బాడీలో కొంచెం రికవరీ కోసం ప్రోటీన్ పౌడర్ కానీ సంథింగ్ ఏదైనా సప్లిమెంట్ అయితే యూస్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. దానికోసం ఏదైనా నేనే సెర్చ్ చేయాలి, నా బాడీకి ఏదైతే కరెక్ట్గా సూట్ అవుతుందో దాన్ని బట్టి కొన్నాళ్ళు హోమ్ డైట్ని ఫాలో అయ్యి రిజల్ట్ని బట్టి బాడీ స్ట్రెంగ్త్ అండ్ రికవరీని బట్టి వేరే ఏదైనా డిసైడ్ అవుదామని అనుకుంటూ ఉన్నా. ఈ రోజుకైతే చెస్ట్ వర్కౌట్ అయితే ఫినిష్ చేసేసాను. ఎలాగైనా సరే ఈవినింగ్ టైంలో అయినా సరే వర్కౌట్ చేసి ఛాలెంజ్ బ్రేక్ కాకుండా ఆ వీడియోని అప్లోడ్ చేయగలిగేందుకు చాలా సంతోషంగా అనిపించింది. నా వీడియోస్ ఎవరికైనా నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.